అందరికీ నమస్కారం. నేను మీ వినీత. వెల్కమ్ టు శశి టీవీ. సో, ఈరోజు నేను కొండాపూర్‌లో ఉన్నటువంటి కన్సీవ ఫర్టిలిటీకి అయితే వచ్చేసాను. సో, ఈ మధ్య కాలంలో మన ఫుడ్ వల్ల, ఓవర్ స్ట్రెస్ వల్ల అండ్ మెయిన్‌గా ఏంటనంటే ఈ మధ్య అందరూ గర్ల్స్ కూడా ఇండిపెండెంట్ అయిపోవడం వల్ల బయటికెళ్ళడం, వర్క్స్ చేయడం, ట్రావెల్ చేయడం, స్ట్రెస్ అవ్వడం, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం ఇలాంటి వాటి వల్ల ప్రెగ్నెన్సీ, కన్సీవింగ్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వస్తూ ఉన్నాయి. సో, దానికి సంబంధించి చాలా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఫర్టిలిటీ సెంటర్స్‌కి వెళ్తూ ఉంటారు కదా! కానీ ఎక్కడ పడితే అక్కడ వెళ్తే మనకి ఒక పర్టిక్యులర్‌గా ఖచ్చితంగా అవుతుంది. ఇదంతా సేఫే. మనకి 100% రిజల్ట్ ఉంటుందని చెప్పైతే మనం చెప్పలేం కదా! సో, మీలాంటి వాళ్ళ కోసమే ఈరోజైతే నేను కన్సీవ ఫర్టిలిటీకి అయితే వచ్చేసాను. సో, ఇక్కడేంటంటే మనకి 100% గ్యారంటీ ఉంటుంది. అలాగే మనకి నమ్మకం, చాలా నమ్మకంగా మనం ఇక్కడికి రావచ్చు. అన్నీ క్లారిటీగా వీళ్ళతో మాట్లాడొచ్చు. మనకి ఎలా ప్రాసెస్ ఉంటుంది, ఏంటి, సర్జరీ ఎలా అవుతుంది, అన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. అదే కాకుండా టీనేజ్‌లో ఉన్న గర్ల్స్‌కి కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కదా! లైక్ ఎలా అంటే పీసీఓడీ, థైరాయిడ్, పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి కూడా ఇక్కడ సొల్యూషన్ ఉంటాయి. సో, అన్నిటికి సంబంధించి ఒక ఇంటర్వ్యూ అయితే ఇప్పుడు మనం చేసేద్దాం. సో, మేడంతో మాట్లాడదాం. సో, ఇప్పుడొచ్చేసి ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ప్రెజెంట్ ఏ డాక్టర్ అయితే ఇక్కడ చూస్తారో తనొచ్చేసి మనకి గైనకాలజిస్ట్ డాక్టర్ స్ఫూర్తి గారైతే ఉన్నారు. వారితో మాట్లాడదాం. సో, ఇప్పుడు గర్ల్స్‌కి సంబంధించిన అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు? వచ్చేసేయండి. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ స్ఫూర్తి గారున్నారు. సో, వారితో మాట్లాడదాం. మనకు కావాల్సిన క్వెషన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ అయితే అడుగుదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ. ఓకే. మ్యామ్, సో ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ ఇవి అనంటే బయట మనం చాలా చూస్తూ ఉంటాం హ్మ్. కదా! బట్ దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మొద్దు అని చెప్పేసైతే చాలా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు బిజీ లైఫ్, స్ట్రెస్ అలాగే ఫుడ్ సరిగ్గా తినకపోవడం, వుమెన్స్ ఈ మధ్య యెస్. అందరూ ఇండిపెండెంట్ అయిపోవడం వల్ల ట్రావెలింగ్ చేస్తూ ఇవన్నీ ఉంటాయి కాబట్టి హ్మ్. మనకి పిల్లలు పుట్టే ఛాన్సెస్ తగ్గిపోయాయని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం యెస్. సోషల్ మీడియాలో. హ్మ్. సో ఏంటి దీనికి సంబంధించి ఏమైనా చెప్తారా? సో, బేసిక్‌లీ మీరన్నట్టు ఇన్‌ఫర్టిలిటీ ఇన్సిడెన్స్ అనేది చాలా పెరిగిందండి. హ్మ్. ఓవరాల్ వరల్డ్ వైడ్ గూడా. దాని గురించే ఇప్పుడు ఈ కన్సీవ్ ఆఫ్ ఫర్టిలిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కన్సీవ్ ఆఫ్ ఫర్టిలిటీని ఒక ముక్కలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చండి. ఓకే. సో, ఒక కపుల్ ఎవరైతే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు అని బాధపడుతున్నారు, లేదంటే ఇన్‌ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు అనే వాళ్ళకి, వాళ్ళు మన దగ్గరకొచ్చినట్టయితే వాళ్ళకి చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా గానియండి, లేదంటే అవసరమైతే ఒక్కొక్కసారి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ద్వారా గూడా మన దగ్గర బేసిక్‌లీ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. సో, ఇన్‌ఫర్టిలిటీ సెంటర్ అనగానే ఏదో ఐవీఎఫ్ చేస్తారు డైరెక్ట్‌గా అట్లా అని కాకుండా, ప్రతి కపుల్ అంటే వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ఇండివిడ్యువలైజ్డ్ ట్రీట్మెంట్స్ అనేవి మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది. సో, వాళ్ళకి ఎటువంటి సమస్యలున్నాయి, ఆ సమస్యలకి పరిష్కారాలేంటి అనేది తప్ప, ఏదో వచ్చారు కాబట్టి అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఉండదు. సో, ఆ వాళ్ళ ఇష్యూస్ అనేవి ఐడెంటిఫై చేయడము అండ్ దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్స్ ఏంటి? ఇప్పుడు ఒక్కొక్కసారి చిన్న టాబ్లెట్స్‌తోని ప్రెగ్నెన్సీస్ అనేవి రావచ్చు కొంతమందికి. లేదంటే కొంతమందికి మధ్య రకమైన ట్రీట్మెంట్స్ అవసరం పడతాయి. కొంతమందికి అడ్వాన్స్ టెక్నిక్స్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా అవసరం పడతాయి. టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతులు కూడా అవసరం పడతాయి. సో, అలాంటి వాళ్ళకి అండ్ ఆల్సో కొంతమంది ఏంటంటే ప్రెగ్నెన్సీస్ వస్తూ ఉంటారు. బట్ ఊరుకుకే ఇష్యూస్ ఇంకేదైనా ఇష్యూస్ వల్ల మిస్‌క్యారేజెస్ అవుతూ ఉంటాయి. సో, అలాంటి వాళ్ళకి ఇంకా అడ్వాన్స్డ్‌గా పీజీటీ జెనెటిక్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడానికి, జన్యుపరమైన లోపాలు ఏమన్నా ఉన్నాయా తెలుసుకోవడానికి మన దగ్గర ఈవెన్ పీజీటీ టెక్నిక్స్ కూడా అండ్ మగవాళ్ళకి రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నప్పుడు ఇప్పుడు స్పెర్మ్ కౌంట్ తగ్గినట్టు గానీ, లేదంటే ఇంకేదైనా ఇబ్బంది భార్యాభర్తలు కలవడంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా. సో, బేసిక్‌లీ ఫెర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా మన దగ్గర సొల్యూషన్ అనేది లభిస్తుందండి. అలాగే దానికి ట్రీట్మెంట్స్. సో, ఈ సెంటర్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే హ్మ్. ఫస్ట్ థింగ్ ట్రాన్స్‌పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అని నమ్ముతానండి. మోర్ థాన్ ఎనీథింగ్ పేషెంట్‌కి ట్రాన్స్‌పరెంట్‌గా వాళ్ళ ఇష్యూ ఏంటి? వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? ఎంత సక్సెస్ ఛాన్స్ ఉంటుంది? బ్లైండ్‌గా మీకు 100% మీకు 50% కాకుండా వాళ్ళకి ఎ ఎ ఎ ఎంతవరకు సక్సెస్ ఛాన్స్ ఉంటుంది? అండ్ ఏమేమి ఇష్యూస్ ఎలా మనకి ట్రీట్మెంట్స్ కొనసాగుతుందో, ఎటువంటి ఇష్యూస్ మనకి మధ్యలో కొన్ని ఇష్యూస్ బయటపడతాయి. సో, అలాంటివన్నీ వాళ్ళకి ట్రాన్స్‌పరెంట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడము అండ్ ఆల్సో విత్ బెస్ట్ సక్సెస్ రేట్స్ ఇవ్వడానికి అండ్ ఆల్సో అఫోర్డబుల్ రేట్స్‌లో ఉండడానికి మనము ఈ సెంటర్ అనేది పెట్టడం జరిగిందండి. సో, ఐ హోప్ పేషెంట్స్ ఎవరైతే ఈ ఇన్‌ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్‌తోని బాధపడుతున్నారో వాళ్ళు ఒకసారి వచ్చి చెక్ చేసుకొని వాళ్ళ ఇష్యూస్ ఏంటి అనేది చూసుకొని ఐ హోప్ దే విల్ గో విత్ ఎ బండిల్ ఆఫ్ జాయ్. ఓకే. ఐవీఎఫ్ గురించి ఏమన్నా వివరిస్తారా మేడం? దీని గురించి అంటే చాలా మందికి తెలీదు కదా! ఏంటి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి?
సో ఐవీఎఫ్ అనేది ఒక అడ్వాన్స్ టెక్నిక్ అని చెప్తామండి. నార్మల్‌గా ఈజీగా అర్థమయ్యే భాషలో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. సో దీని మీద చాలా అపోహలు ఉంటాయి. ఇందులో బేబీస్ ఏమో టెస్ట్ ట్యూబ్‌లో పెరుగుతారా అనుకుంటారు. బట్ అలా కాదండి. నార్మల్‌గా ఏంటంటే ఇప్పుడు ఎగ్, స్పెర్మ్ అనేది లోపల కలుస్తుంది. ఫాలోపియన్ ట్యూబ్ మన గర్భసంచిలో పక్కన 2 ఫాలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. అక్కడ ఎగ్, స్పెర్మ్ అనేది కలయిక జరుగుతుంది. సో దాన్ని ఫెర్టిలైజేషన్ అంటాం. సో ఏదైనా కొన్ని ఇబ్బందుల వల్ల ఇప్పుడు వాళ్ళకి నేచురల్‌గా ప్రెగ్నెన్సీ రాట్లేదు. ఆర్ చిన్న ట్రీట్మెంట్స్‌తో ప్రెగ్నెన్సీస్ రావట్లేదు. ఇప్పుడు ఐవీఎఫ్ చేయడానికి కొన్ని ఇండికేషన్స్ అనేవి ఉంటాయి. సపోజ్ ట్యూబ్స్ అనేవి ఇందాక చెప్పినట్టు ఆ ఎగ్, స్పెర్మ్ అనేది ట్యూబ్‌లో కలుస్తుంది. ఒకవేళ ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు 2 సైడ్స్ ట్యూబ్ బ్లాక్ ఉన్నాయి. సర్జరీ కూడా చేయలేము అనే వాళ్ళకి వాళ్ళకున్న ఓన్లీ ఆప్షన్ ఐవీఎఫ్ అనేది. బికాస్ వాళ్ళకి నేచురల్‌గా ప్రెగ్నెన్సీ అనేది రాదు అట్లా ఉన్నప్పుడు ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు. సో అలాంటి వాళ్ళకి గానియండి, లేదంటే కొన్నిసార్లు ఏంటంటే ఏజ్ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళకి ఎగ్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంది. ఈ మధ్య కాలంలో లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీస్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. సో అలా ఎక్కువ ఏజ్ ఉండి ఎగ్ కౌంట్ చాలా తక్కువ ఉంది. ఇంకా చిన్న ట్రీట్మెంట్స్ తో ప్రెగ్నెన్సీస్ రావట్లేదు, లేదంటే ఐయుఐ చేసినా రావట్లేదు అనే వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ లాగా, లాస్ట్ ఆప్షన్ లాగా ఐవీఎఫ్ అనేది చెప్తాం. అలా కాకుండా ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుందండి. సో దానిలో ఏంటంటే గర్భసంచి లోపట పొర అది బయటికి వచ్చి ఇప్పుడు అండాశయాల్లో సిస్ట్ లాగా మారిపోతుంది. చాక్లెట్ సిస్ట్ అంటాం. సో అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఎగ్ రిజర్వ్ అనేది అంటే ఎగ్ కౌంట్ అనేది తగ్గుతుంది. సో అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. సివియర్ గా ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. అండ్ మగవాళ్ళలో ఏమన్నా వాళ్ళకి స్పర్మ్ కౌంట్ వీర్యకణాల సంఖ్య మరీ తక్కువగా ఉన్నప్పుడు లెస్ దెన్ 5 మిలియన్ అట్లా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. అలాగే స్పర్మ్ కౌంట్ ఒక్కొక్కసారి 0 ఉన్నప్పుడు వాళ్ళకి డైరెక్ట్ గా డోనర్ స్పర్మ్ అనేది అవసరం ఉండదండి. వాళ్ళకి ఒక్కొక్కసారి సర్జరీస్ చేసినప్పుడు టెస్టిస్ నుంచి మనం స్పర్మ్స్ అనేవి తీసుకొని దాన్ని కూడా ఐవీఎఫ్ ఇక్సీ ద్వారా ప్రెగ్నెన్సీస్ అనేది ప్లాన్ చేస్తాం. సో ఇలా ఇండికేషన్స్ ఏంటి అనేది చూసుకొని వాళ్ళకి ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. అండ్ ఎవరికైతే ఐవీఎఫ్ అడ్వైస్ చేసామో వాళ్ళకి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు పీరియడ్ డే 2కి రమ్మంటాము కపుల్ని. వైఫ్ కి స్కాన్ చేస్తాము. తన ఎగ్ రిజర్వ్ ఎలా ఉందో చెక్ చేస్తాము. తన ఎగ్ రిజర్వ్ ని బట్టి, తన బరువుని బట్టి, తనకి ఆల్రెడీ ఇంతకుముందు ట్రీట్మెంట్స్ ఒకవేళ అయ్యి ఉంటే దానిలో వాళ్ళకి ఏమేమి మెడిసిన్స్ వాడారనే దాన్ని బట్టి మనం ప్రెసెంట్ ఎటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తాం. సో బేసిక్లీ డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ ఏదో అబ్నార్మల్ అయిపోతుందని కాదు. వాళ్ళ ఎగ్సే నార్మల్ గా ప్రెగ్నెన్సీ న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ఎగ్ పెరుగుతుంది, ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. దాని ద్వారా అయితే ప్రెగ్నెన్సీ వస్తుంది, లేదంటే పీరియడ్ వస్తుంది ఎవ్రీ మంత్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఎగ్ తో పాటు ఆ మంత్ లో మనకు ఉన్న ఎగ్స్ అన్ని పెరగడానికి మనం ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం. సో ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి అనమాట. దీనిలో ఒక 10 to 12 డేస్ వరకు డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో అంటే ఒక వైఫ్ కి ఎవరికైతే ఎగ్స్ పెరుగుతాయో ఆ మంత్ లో ఉన్న ప్రతి ఎగ్ ని పెరగడానికి మనము కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటాం. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఎగ్స్ కొంచెం ఎక్కువ డోస్ లో ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఎక్కువ ఎగ్స్ వస్తాయి. ఆ ఎక్కువ ఎగ్స్ అన్ని మనము లోపల పగలకుండా కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము. అండ్ ఆల్సో వన్స్ ఒక 10 డేస్కో 12 డేస్కో ఎగ్ సైజ్ అనేది మంచిగా పెరిగింది అన్నప్పుడు వాళ్ళకి ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం. సో అది ఇచ్చిన తర్వాత 36 hours లోపట అంటే మనకి ఓవం పికప్ అనేది చేస్తామండి. సో ఏదైతే ఎగ్స్ పెరిగాయో ఆ ఎగ్స్ అన్ని బయటికి తీస్తాం. బయటికి తీసిన తర్వాత అదొక డే కేర్ ప్రొసీజర్ ఉంటుంది. అలా బయటికి తీసిన తర్వాత స్పర్మ్స్ అంటే హస్బెండ్ స్పర్మ్ శాంపిల్ ఆ రోజు ఇస్తారు. ఆ స్పర్మ్స్ ని మనము ఎగ్స్ చుట్టూ పెట్టడం అనే కాన్సెప్టే ఐవీఎఫ్ అనమాట. సో అలా అయిన తర్వాత ఒక 5 days ల్యాబ్ లో పెట్టిన తర్వాత మనకి ఎన్ని ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయి, ఆ ఫామ్ అయిన ఎంబ్రియోస్ ని మనం ఇదర్ ట్రాన్స్ఫర్ చేసుకోవడమా లేదంటే మళ్ళీ ఫ్రీజ్ చేసుకోవడం అనేది ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఓకే. సో అంటే ఇదంతా ప్రాసెస్ అంటే కూడా కొంతమంది బాగా భయపడిపోతారు. అమ్మో! ఇన్ని ఉంటాయా? ఇలా ఉంటుందా అని. అంటే ఏదైనా పెయిన్‌ఫుల్ గా అలా ఉంటుందా మేడం ఇది? ఐవీఎఫ్ అనగానే చాలా మంది భయపడతారండి. మీరు అన్నది కరెక్ట్. అంటే చాలా అపోహలు ఉంటాయి దీని చుట్టూ. బేసిక్లీ ఇక్కడ ఏదో న్యాచురల్ ప్రెగ్నెన్సీ కాదు, ఇదేదో ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆర్టిఫిషియల్ కాదండి. ఇప్పుడు లోపట అయ్యే ఆ ఎగ్ స్పర్మ్ కలయిక లోపల అవ్వట్లేదు కాబట్టి మనం బయట చేస్తున్నాం ల్యాబ్ లో. వాళ్ళ ఎగ్సే వాళ్ళ స్పర్మే మనం జస్ట్ బయటికి తీసి బయట దాన్ని కలిపి ఫామ్ అయిన ఎంబ్రియోని మళ్ళీ లోపల ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో దీనిలో ఏదో ఐవీఎఫ్ అనగానే ఏదో అబ్నార్మల్ బేబీస్ పుడతారు, లేదంటే ఏదో మిరకల్ బేబీస్ వస్తారని ఉండదండి. వాళ్ళ జీన్సే ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయో అవే వాళ్ళకి, అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఇష్యూస్ వస్తాయో అవి మాత్రమే వాళ్ళకి దీనిలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జస్ట్ బికాస్ ఐవీఎఫ్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి బేబీస్ అబ్నార్మల్ గా పుడతారనేది ఒక పెద్ద అపోహ. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే కొన్ని ఇంజెక్షన్స్ అనేవి ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం పెయిన్ అనేది కొంచెం కొన్ని డేస్, ఒక 10 days చిన్న చిన్న ఇంజెక్షన్స్ ఏ ఉంటాయి అవి. అది కొంచెం మినిమల్ పెయిన్ ఉంటుంది. అండ్ కరెక్ట్ గా ఇంజెక్షన్స్ అన్ని కరెక్ట్ డోస్ లో ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, పెయిన్ కన్నా ఎక్కువ వేరే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. వెరీ రేర్లీ ఒక్కొక్కసారి ఇంజెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ డోస్ లో ఇచ్చినప్పుడు, అంటే
ఓవరీస్ లో చాలా ఎక్కువ స్టిమ్యులేట్ Hmm. అయినప్పుడు కొన్నిసార్లు రేర్ గా కొన్ని ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అది ప్రివెంట్ చేయడానికి కంట్రోల్డ్ గా ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది చూస్తుంటాం. ఓకే. సో పెయిన్‌ఫుల్ అలా అయితే ఏముండదు. జస్ట్ సమ్ పెయిన్ అవ్వచ్చు చిన్న పెయిన్ కొంచెం. ఇంజెక్షన్స్, అది ఒక 10 డేస్. ఇప్పుడు ఆ ఇంజెక్షన్స్ అవును. ఎలా అంటే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఉంటాయి కదండి, వాళ్ళు అవునవును. లైఫ్ లాంగ్ తీసుకుంటారు షుగర్ ఉన్న వాళ్ళు. హ్మ్. సో అట్లాంటిదే చిన్న ఇంజెక్షన్ ఒక 10 డేస్ తీసుకుంటే సరిపోతుంది. అదే తప్ప ఇంకా మేజర్ గా వేరే ఇష్యూస్ అయితే దీని ఓకే. వల్ల అంటే ఐవీఎఫ్ చేయడం వల్లనే ఇంకేదైనా ఇష్యూస్ అయితే ఉండవు. మరి ఇది చేస్తున్న క్రమంలో వాళ్ళ ఇంట్లోనే ఉండడం, రెస్ట్ తీసుకోవడం అలా ఏమైనా ఉంటుందా? నార్మల్‌గా డైలీ లైఫ్ లాగానే ఉండొచ్చా? సో ఇది కూడా చాలా మంది అడుగుతుంటారు. ఐవీఎఫ్ అనగానే మనం 10 డేస్ రెస్ట్ తీసుకోవాలని చాలా మంది హ్మ్. అంటారు. అది అవును. కూడా అపోహ మాత్రమే. సో ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ కి మనము అంటే ఆ కంట్రోల్డ్ గా మనం టైం కి ఇంజెక్షన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా ఒక పర్టికులర్ టైం పెట్టుకొని ఆ టైంకి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అది తప్ప కంప్లీట్ బెడ్ రెస్ట్ లో ఉండడము, లేదంటే యూనో చాలా మంది ఆఫీస్ కి వెళ్ళట్లేదు, కంప్లీట్ గా లీవ్ తీసుకొని ఉంటున్నాము, మెట్లు ఎక్కకూడదు అన్నారు, అలాంటివన్నీ కేవలం అపోహలు మాత్రమే. కొంచెం వాటర్ ఎక్కువ తీసుకొని హైడ్రేషన్ అనేది ప్రాపర్ గా ఉండమని చెప్తాం తప్ప ఓకే. ఐవీఎఫ్ చేస్తున్నారు కాబట్టి స్పెషల్ గా డయట్ తీసుకోవడము, లేదంటే హ్మ్. అలా స్పెషల్ గా అడ్వైస్ ఏం చేయను అవసరం. మేడం మీరెక్కడ స్టడీ చేశారు? సో నేను అంటే చల్మేడ ఆనందరావు కాలేజ్ లో నేను నాది ఓకే. ఎంబీబీఎస్ అయిపోయిందండి. దాని తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ ఎంఎస్ హ్మ్. ఓబీజీ చేశాను. దాని తర్వాత నేను గైనకాలజీలో అంటే ఓబీజీ అంటే ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ ఒక 4-5 ఇయర్స్ ప్రాక్టీస్ చేశాను. దాని తర్వాత నాకు ఫర్టిలిటీ సైడ్ అంటే చాలా మంది అక్కడ చూసినప్పుడు, ఇప్పుడు ఉస్మానియా లేదంటే ఇంకా వేరే సెంటర్స్ లో చూసినప్పుడు హ్మ్. డెలివరీస్, ప్రెగ్నెన్సీస్ చాలా ఈజీగా వచ్చేవి. అవును. సో బట్ ఇంకొక సైడ్ చూస్తే ప్రెగ్నెన్సీస్ రాకుండా ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ తో బాధపడే వాళ్ళని కూడా చాలా మంది చూసేవాళ్ళం. సో ఇవన్నీ చూసినప్పుడు అంటే అటు సైడ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ కలిగిందండి. ఓకే. అంటే అలా బాధపడే వాళ్ళకి ఇంకా ఏం చేయగలుగుతాం మనం మన సైడ్ నుంచి అనేది చూసుకొని, అందుకని నేను ఆ ఫర్టిలిటీలో ఫెలోషిప్ చేశానండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ నుంచి. ఓకే. సో అది అయిన తర్వాత నేను ఒక హై వాల్యూమ్ సెంటర్ లో నేను కన్సల్టెంట్ లాగా లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చేశాను. సో దాని తర్వాత ఇప్పుడు కన్సీవర్ ఫర్టిలిటీ అనేది కొత్తగా స్టార్ట్ చేశాము. ఓకే. సో ఈ లాస్ట్ 5-6 ఇయర్స్ లో చాలా మంది అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 3000 ప్లస్ హ్యాపీ కపుల్స్ హ్మ్. నా దగ్గర ప్రెగ్నెన్సీస్ వచ్చి వెళ్ళారండి. అంటే వాళ్ళకి ఈ ఇన్ఫర్టిలిటీ తో వాళ్ళు బాధపడుతూ వచ్చి వాళ్ళు చాలా డిప్రెషన్ లో ఉంటారు, చాలా బాధతో అవునవును. ఉంటారు. అంటే చాలా అంటే సొసైటీలో ఒక స్టిగ్మా లాగా, టాబు లాగా చూస్తారండి పిల్లలు లేరు అవును. అనేసరికి. కరెక్టే. అవును. సో వన్స్ వాళ్ళు ఎన్నో ఇంజెక్షన్స్ తీసుకొని, లేదంటే ఎన్నో ప్రాబ్లమ్స్, ఒక్కొక్కసారి పాజిటివ్స్ వస్తాయి, ఒక్కొక్కసారి నెగిటివ్స్ వస్తాయి, ఇవన్నీ చూసి ఫైనల్ గా వాళ్ళకి ఎప్పుడైతే బేబీ ప్రెగ్నెన్సీ ఆ 2 లైన్స్ పింక్ లైన్స్ వచ్చాయంటే మాత్రం అవన్నీ మర్చిపోతారు. సో మేము కూడా అంతే, ఆ పేషెంట్ కి ఎంత కష్టపడ్డా కూడా వన్స్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అన్నప్పుడు మనకి అవన్నీ గుర్తుండవు అనమాట, అవన్నీ వర్త్ అనిపిస్తుంది. అండ్ చాలా మంది బేబీస్ ని తీసుకొని వస్తుంటారు, 3-4 ఇయర్స్ బేబీస్ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు అసలు ఆ హ్యాపీనెస్ అనేది చూసి అసలు అంటే ఆ స్ట్రెస్ అనేది కూడా వర్త్ అనిపిస్తుందండి. ఓకే. సో నిజంగా అంటే ఇది చాలా మంది ఎలా అయిపోయారంటే ఇప్పటికి కూడా 14-15 ఇయర్స్ అయిపోయినా కూడా పిల్లలు అవ్వట్లేదు. Yes. మొత్తం ఫ్యామిలీస్ లో ఎలా ఉంటాయో నా తెలుసు దగ్గర కదండీ. మాక్సిమం 25-30 ఇయర్స్ వరకు వచ్చారండి. అంటే మన ఓహ్! దగ్గర 50 ఇయర్స్ వరకు కూడా ఫీమేల్ కి ఐవీఎఫ్ చేయొచ్చు. 49 ఇయర్ వాజ్ ద హైయెస్ట్. అంటే నేను చేసిన ఫీమేల్ 49 ఇయర్స్ ఫీమేల్ కి ఓకే. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చి అసలు తన ఫేస్ లో హ్యాపీనెస్ అనేది అది ఐ కెన్ నెవర్ ఫర్గెట్. ఓకే. సో అంటే ఓకేనా? అంత బానే జరిగిందా మరి అంత తనకి? బాగుందండి. షీ హ్యాడ్ అ మేల్ బేబీ. ఓహ్! తను వెరీ మళ్ళీ నైస్. ఫోన్ చేసి చెప్పారు, అది కూడా మళ్ళీ వచ్చారు, కలిసారు. అసలు సూపర్. వాళ్ళేంటంటే ఆల్మోస్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అయ్యాక హ్మ్. వన్స్ వాళ్ళకి అన్ని ఇయర్స్ కి ఆ టైంకి పాజిటివ్ అనగానే వాళ్ళు అవునవును. అది అసలు దట్ ఎక్సైట్‌మెంట్ హ్యాపీనెస్ ఉంటుంది. కాంట్ బి ఎక్స్‌ప్లెయిన్. అవును. సో మ్యామ్ ఒకటి సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు చాలా ఫెర్టిలిటీ సెంటర్స్‌లో మీకు Yes. తెలియనిదేముంది చెప్పండి Yes. బయట. సో చాలా మంది ఏంటంటే వెళ్తున్నారు అండ్ కొంతమంది నేను కూడా మా రిలేటివ్స్‌లో చూసాను. వెళ్ళాము, డబ్బులిచ్చాము, అంతా బానే ఉంది. ట్రీట్మెంట్ కూడా చేశారు. కానీ ఏం వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకేదైనా చూడాలి అంటున్నారు. సో ఒకటండి, సక్సెస్ రేట్ అనేది డిపెండ్స్ ఆన్ ద వాళ్ళ కపుల్ మీద. ఓకే. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఓకే ఐవీఎఫ్ కి వెళ్ళిపోతున్నాము, మనీ ఇచ్చేస్తున్నాము, లేదంటే ఇంత అమౌంట్ పే చేస్తున్నాము, డెఫినెట్ పాజిటివ్ అని అనుకుంటారు. అలా కాదండి. బికాస్ మనం డీల్ చేసేది సైన్స్, డీల్ చేసేది బాడీ. మనము ఏదో ఒక మనీ ఇస్తే హై అండ్ బ్యాగ్ కొనుక్కున్నట్టు అట్లా కాదు కదా. సో ఒకటి ఏంటంటే బట్ మనం మన సైడ్ నుంచి ఏం చేయగలుగుతాము అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డాక్టర్ ఎవరైనా అదే ట్రై చేస్తారు. ఏంటంటే వీళ్ళకి సక్సెస్ రేట్ ఇప్పుడు ఒక 20% ఉందంటే దాన్ని 30 చేయడం ఎలా, లేదంటే 60% ఉందంటే దాన్ని 70 చేయడం ఎలా, వాట్ బెస్ట్ కెన్ వి డూ అంటే మన సైడ్ నుంచి మనం ఇచ్చేది 100% ఉంటుందండి. బట్ ఫైనల్ గా సక్సెస్ రేట్ 100% అని చెప్పడానికి బికాస్ సైన్స్ లో ఇట్స్ నాట్ పాసిబుల్. అలా చెప్తున్నానంటే అసలు మనము అది కంప్లీట్ గా అది అబద్ధమని చెప్పొచ్చు. బట్ ఉన్న దానిలో సక్సెస్ రేట్స్ ఎలా పెంచొచ్చు అనే దాన్ని మనం చూసుకొని ఆ కపుల్ కి అంటే అవసరమైతే అడ్వాన్స్ టెస్ట్లు ఇంకేమైనా చేయొచ్చా,
ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే కపుల్కి ప్రెగ్నెన్సీస్ ఊరుకుంటే మంచి మంచి ఎంబ్రియోస్ పెడుతున్నా నెగిటివ్ వస్తుంది, లేదంటే అన్ఎక్స్ప్లెయిన్ రీజన్స్ మనకి ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ దొరకట్లేదు అన్నప్పుడు వాళ్ళకి కొన్ని అడ్వాన్స్ టెస్ట్ చెప్తుంటాం. సో దీనిలో ఏంటంటే మనము ఆ సక్సెస్ రేట్ అనేది ఇంకో 20-30% పెంచడానికి, క్లోజ్ టు 80-90% వరకు తీసుకెళ్ళడానికి ఏమైనా చేయగలుగుతాము. 100% డెఫినెట్గా చేయలేము, బట్ దాన్ని ఎలా పెంచగలుగుతాము అనే దాన్ని మనం క్లియర్గా వాళ్ళ కేసుని స్టడీ చేసినట్టయితే మనకి కొన్ని ఆన్సర్స్ దొరుకుతుంటాయి. సో దాన్ని బట్టి మనం ఎలా పెంచుకోవచ్చు అనేది ఉంటుంది. బట్ సక్సెస్ రేట్ ఓవరాల్గా ఇట్ డిపెండ్స్ ఆన్ ది పేషెంట్ అండి. ఎస్పెషలీ పేషెంట్ ఏజ్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. 20s లో వచ్చినట్టు ప్రెగ్నెన్సీ 30s లో రాదు, అండ్ 30s లో వచ్చినట్టు 40s లో రాదు. సో ద ఎర్లియర్ ద బెటర్ అని చెప్తాం. అందుకనే ఇప్పుడు ఒక్కొక్కసారి ఐవీఎఫ్ అడ్వైస్ చేశాక పేషెంట్ వాళ్ళు అంటే కపుల్ ఏంటంటే వెంటనే యాక్సెప్ట్ చేయలేరు. ఒక్కొక్కసారి దే విల్ టేక్ ఒక్కొక్కసారి 2-3 years తర్వాత మళ్ళీ వచ్చి చూపించుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఏంటంటే కరెక్ట్ ట్రీట్మెంట్ అట్ కరెక్ట్ టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒకసారి ఇష్యూ ఉంది అని తెలిసి ఒక డాక్టర్ ఒకవేళ ఐవీఎఫ్ అడ్వైస్ చేశారు అన్నప్పుడు, సో దానికి అంటే ఇట్ టేక్స్ టైం డెఫినెట్ గా యాక్సెప్ట్ చేయడానికి. ఒక్కొక్కసారి యంగ్ ఏజ్ లోనే ఎగ్స్ తగ్గినాయి, లేదంటే స్పర్మ్ తగ్గినాయి అనగానే వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. బట్ బికాస్ ఈ కాలంలో ఏంటంటే ఈ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానివ్వండి, ఏదైనా ఇష్యూస్ వల్ల యంగ్ ఏజ్ లోనే ఎగ్ కౌంట్, స్పర్మ్ కౌంట్ తగ్గడము, వాళ్ళకి యంగ్ ఏజ్ లోనే ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయడము, సో ఇలా ఎక్కువ అవుతున్నాయి. సో కరెక్ట్ ట్రీట్మెంట్ ఆ కరెక్ట్ టైంలో మనకి ఇప్పుడు ఇష్యూ అనేది తొందరగా బయటపడ్డప్పుడు అన్నెసరీ డీలే అయితే చేయొద్దని అయితే చెప్తామండి. సో అది చాలా ఇంపార్టెంట్ టు ఇంప్రూవ్ ద సక్సెస్ రేట్ ఓవరాల్. ఓకే, ఇప్పుడు చాలా మందికి వీడియో చూసాక ఒక డౌట్ వస్తుంది, మరి సమ్మర్ లో మేము ఈ ట్రీట్మెంట్ కి వెళ్ళొచ్చా అని చెప్పి, వాళ్ళకి ఏం చెప్తారు? సో అబ్సల్యూట్లీ వెళ్ళొచ్చండి. సమ్మర్ లో వెళ్ళకూడదు అనేది ఒక పెద్ద మిత్. బికాస్ ఒకప్పుడు ఏంటంటే టెంపరేచర్స్ అంటే ఒక్కొక్కసారి కరెంట్ అనేది కరెక్ట్ గా ఉండేది కాదు, కరెంట్ పోయేది. అండ్ ఈ మనం ఇచ్చే ఇంజెక్షన్స్ ఏంటంటే అవి కోల్డ్ టెంపరేచర్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ ఎగ్స్ పెరగడానికి ఇచ్చే ఇంజెక్షన్స్ ఒకవేళ ఆ టెంపరేచర్ సరిగ్గా మెయింటైన్ చేయక వాళ్ళకి పవర్ బ్యాకప్ లేకపోవడం వల్ల ఒకప్పుడు, అండ్ ఆల్సో వన్స్ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాక మనం ఇంక్యుబేటర్ లో పెడతాము. ఆ ఇంక్యుబేటర్ కూడా కంటిన్యూస్ ఎంబ్రియో టెంపరేచర్ సప్లై అనేది ఉండాలి, అండ్ గ్యాస్ సప్లై ఉండాలి. సో ఏదైనా రీజన్ వల్ల ఇది ఆగిపోతే మనకి మొత్తం నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండేది ఆ కాలంలో. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి మంచి సెంటర్స్ ఎక్కడైనా చూస్తే పవర్ బ్యాకప్ అనేది కంటిన్యూస్ 24-hour పవర్ బ్యాకప్ అనేది ఆప్షన్స్ ఉంటాయి. సో ఒకవేళ కరెంట్ పోయినా వెంటనే ఇమీడియట్ గా జనరేట్ ఆన్ అవ్వడము, సో దానివల్ల ఎక్కడ కూడా టెంపరేచర్ తగ్గడం కానివ్వండి, లేదంటే గ్యాస్ ఇబ్బంది కానివ్వండి, అట్లాంటి ఏం లేకపోవడం వల్ల అబ్సల్యూట్లీ వెళ్ళొచ్చండి. సో ప్రాపర్ గా మీరు చూసుకున్నట్టయితే అంటే ఒకవేళ ఇష్యూ ఉంది అన్నప్పుడు ఇప్పుడు ఈ సైకిల్ వెళ్ళాలి, లేదంటే సమ్మర్ లో వెళ్ళాలి అన్నప్పుడు, ఇష్యూ ఉన్నప్పుడు మాత్రం అన్నెసరీ డీలే చేసి జస్ట్ బికాస్ సమ్మర్ కాబట్టి మేము వెళ్ళము అని డీలే చేయడం అయితే అడ్వైస్ చేయమండి. ప్రాపర్ గా మంచి సెంటర్ లో చూసుకున్నట్టయితే మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా సమ్మర్ లో చేయించుకోవచ్చు. ఓకే మేడం, ఇప్పటికీ చాలా మంది పేషెంట్స్ ని మీరు చూసి ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు కదా, ఏంటి రీజన్ ఏంటి మెయిన్ గా? ఇప్పుడు చాలా మందిలో మీకున్న కామన్ రీజన్ ఏమనిపించింది పిల్లలు అవ్వకపోవడానికి? సో ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఇన్సిడెన్స్ చాలా పెరిగిందండి. అంటే రీజన్స్ చూసుకుంటే 3-4 మెయిన్ రీజన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్, ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎక్కువైనాయి. ఇంకోటి ఏంటంటే లేట్ మ్యారేజెస్, లేట్ గా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేయడం, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ లేట్ గా అనుకుంటున్నారు. సో దాని రిలేటెడ్ ఇష్యూస్ ఒకటి, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అంటే మనకి పొల్యూషన్ దాని రిలేటెడ్ ఇష్యూస్. సో ఈ లైఫ్ స్టైల్లో చూసుకున్నట్టయితే మెయిన్ గా వన్ థింగ్ ఇస్ ఈ మధ్య కాలంలో సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో వాళ్ళకి టైం కూడా దొరకట్లేదు, వాకింగ్ చేయడానికి కానీ ఏదైనా ఎక్సర్సైజ్ చేయడానికి టైం దొరకట్లేదు అని చాలా మంది చెప్తుంటారు కపుల్స్. సో దాని వల్ల బరువు పెరగడము, అండ్ దాని వల్ల ఏంటంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ లో కూడా ఎగ్ కౌంట్, స్పర్మ్ కౌంట్ తగ్గడం అనేది చాలా ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అండ్ ఆల్సో మనం తినే ఫుడ్ కానివ్వండి, బ్యాలెన్స్ డైట్ తీసుకోవట్లేదు. సో ఈజీలీ అవైలబుల్ ఫుడ్, ఈ 10-minute డెలివరీస్ ఇవన్నీ ఎక్కువసేసరికి మనము అంటే ఇప్పుడు చెప్పాను కదా వాళ్ళకి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8-9 వరకు అక్కడే ఉంటున్నామని చెప్తారు చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళు. సో ఆ టైంకి వచ్చి మళ్ళీ కుక్ చేసుకునే టైం కూడా ఉండట్లేదు, ఏదో ఆర్డర్ పెట్టేసుకుని తింటున్నాం మేడం అని. సో దానివల్ల మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వస్తున్నాయి. సో దానివల్ల అదొక మెయిన్ రీజన్ అని చెప్పొచ్చండి. అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ ఈ ఇన్సిడెన్స్ కూడా పెరిగింది బికాస్ ఆఫ్ మేబీ స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఏదైనా రీజన్ వల్ల ఇన్సిడెన్స్ పెరిగింది. సో దానివల్ల మళ్ళీ నెగటివ్ ఎఫెక్ట్సే ఉంటాయి ఫర్టిలిటీ మీద. అండ్ ఆల్సో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది, అంటే బికాస్ ఆఫ్ వర్క్ స్ట్రెస్ కానివ్వండి, పర్సనల్ స్ట్రెస్, ప్రొఫెషనల్ లైఫ్ లో స్ట్రెస్. సో ఇవన్నీ ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. అండ్ ఆల్సో లేట్ మ్యారేజెస్, బికాస్ ప్రెగ్నెన్సీ అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఎవరికైనా ఎగ్ కౌంట్ తగ్గడం కానివ్వండి, మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ తగ్గకపోయినా కూడా క్వాలిటీ తగ్గడం కూడా, స్పర్మ్ క్వాలిటీ తగ్గడం చూస్తుంటాం. సో ఈ లేట్ గా అంటే 37-35 years తర్వాత ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకునే వాళ్ళు, లేదంటే ఆ టైం తర్వాత మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కెరియర్ లో సెటిల్ అయినాకనే చేసుకుంటాం అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో దాని రిలేటెడ్ అంటే న్యాచురల్ గా కూడా ఏజ్ పెరుగుతున్నప్పుడు ఈ డిక్లైన్ ఉంటుంది కాబట్టి ఆ ఫర్టిలిటీలో అంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి పెరుగుతున్నాయి.
అండ్ ఆల్సో థర్డ్ ఎన్వైరన్మెంటల్ అని చెప్తామండి. సో ఎన్వైరన్మెంట్ అంటే మనం చూస్తే ఇప్పుడు మన ఫుడ్ లో, వాటర్ లో ఎవ్రీథింగ్ ఇస్ పొల్యూటెడ్. చిన్న చిన్న అంటే ఈవెన్ వాటర్ లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉంటున్నాయి. అండ్ ఆల్సో ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్ అంటాం మనం తీసుకునే ఈ ప్లాస్టిక్. దాని వల్ల కంప్లీట్ గా ఎగ్ పెరగడం కూడా, లేదంటే స్పర్మ్ కౌంట్ మీద కూడా ఇవన్నీ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో దీని వల్ల కూడా మనకి ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి పెరుగుతున్నాయి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ రీజన్ మెడికల్ కండిషన్స్ కూడా కానివ్వండి. ఒకప్పుడు ఏంటంటే ఈ యాక్సెస్ అనేది లేదండి హెల్త్ కేర్ కి. సో ఇది ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఓకే మాకు ఇంతే అని చెప్పేసి వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే బయటికి వస్తున్నారు, టెస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి టెస్ట్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి మెడికల్ ఇష్యూస్ ఏమైనా చూసుకుంటే పీసీఓడి అనేది చాలా ఎక్కువ అవుతుంది. మళ్ళీ అది కూడా ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. అండ్ ఇందాక చెప్పినట్టు యంగ్ ఏజ్ లో కూడా స్పర్మ్ నార్మల్ గా ఏంటంటే ఏజ్ పెరిగితే ఎగ్ కౌంట్ అనేది తగ్గుతుంది. బట్ ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈవెన్ యంగ్ ఫీమేల్స్ లో కూడా 20s లో ఉన్నప్పుడే వాళ్ళ ఎగ్ కౌంట్ కంప్లీట్ గా తగ్గిపోవడము ఫర్ మెనీ రీజన్స్. సో అలాంటివి ఎక్కువ చూస్తున్నాము. ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఎక్కువ చూస్తున్నాము. సో ఇవన్నీ ఇష్యూస్, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో దీని వల్ల కూడా మనకి ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి పెరుగుతున్నాయి. ఓకే. న్యాచురల్ గా నార్మల్ గా ప్రెగ్నెన్సీ అవ్వాలంటే ఏజ్ ఏముంటుంది? ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు కదా, లైక్ ఈ ఏజ్ తర్వాత మీరు మ్యారేజ్ చేసుకొని లేట్ బేబీ ప్లాన్ అని. సో పర్ఫెక్ట్ ఏజ్ అంటే ఏం చెప్తారు? సో ఐడియల్ ఏజ్ అనేది అంటే ఈ టైంకే అనేది వాళ్ళు కపుల్ డిసైడ్ చేసుకోవడం అనేది ఐడియల్ అని చెప్తామండి ఎప్పుడైనా కూడా. బట్ స్టిల్ చూసుకున్నట్టయితే మనకి పీక్ ఫర్టిలిటీ అనేది 20s లో ఉంటుంది. మనకి 20s అంటే 25, 30 ఆ లోపు మనకి ఫర్టిలిటీ అనేది పీక్ ఉంటుందండి. అండ్ వన్స్ ఈ 30 దాటిందంటే 35 వరకు ఓకే కొంచెం తగ్గుతుంది. బట్ 35 తర్వాత 37, 38 ఇయర్స్ తర్వాత ఏంటంటే ఎగ్ లో క్వాలిటీలో ఇష్యూస్, నంబర్ కూడా తగ్గడము ఇవన్నీ చూస్తుంటాము. అండ్ ఆల్సో జన్యుపరమైన లోపాలు ఎక్కువ ఉండడం కూడా చూస్తుంటాం, జెనెటిక్ ఇష్యూస్ ఎక్కువ ఉండడం. సో దాని వల్ల కూడా మనకి ఆ ఫర్టిలిటీ ఇదనేది తగ్గుతుందండి. అండ్ అదే 40 దాటిన తర్వాత ఇంకా తగ్గిపోతుంది. సో పీక్ ఐడియల్ ఏజ్ అనే అడిగితే 20s అని చెప్తాము. బట్ స్టిల్ ఒకవేళ ఇప్పుడు వాళ్ళు కపుల్ ఇస్ నాట్ రెడీ టు హ్యావ్ ప్రెగ్నెన్సీ, నాట్ రెడీ టు హ్యావ్ ఎ బేబీ అంటే డెఫినెట్లీ అది 20s అయినా సరే నాట్ ఐడియల్. అట్లాంటప్పుడు ఏంటంటే ఒక ఆప్షన్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది, లేదంటే స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఎవరికైతే ఇప్పుడు సపోజ్ ఎగ్ కౌంట్ అనేది తగ్గుతుంది బట్ దే ఆర్ నాట్ రెడీ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళు ఆ ఎగ్ ఫ్రీజ్ చేసుకోవడమో, లేదంటే స్పర్మ్ కౌంట్ తగ్గిన వాళ్ళు స్పర్మ్ ఫ్రీజ్ చేసుకోవడం అనేది ఈ మధ్య కాలంలో మనకి దొరికే బెస్ట్ ఆప్షన్. ఓకే. టీనేజ్ వాళ్ళకి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పేసి విన్నాను. లైక్ పీసీఓడి, పీసీఓఎస్, అలాగే థైరాయిడ్ ఇలాంటివి కూడా బాగా ఉన్నాయి కదా. సో దీని గురించి ఏమైనా చెప్తారా? సో డెఫినెట్లీ అండి, మన దగ్గర అంటే గైనకాలజీ రిలేటెడ్ ఇష్యూస్ అంటే రైట్ ఫ్రమ్ టీనేజ్ నుంచి చూస్తే మెనోపాజ్ దాకా కూడా ఎటువంటి ఇష్యూస్ అంటే ఫీమేల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏ ఉన్నా కూడా అన్ని మన దగ్గర చూస్తామండి. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు ఎస్ యంగ్ ఏజ్ లో కూడా అంటే బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కానివ్వండి, బరువు పెరగడం ఎక్కువ ఉంది, దానివల్ల రిలేటెడ్ ఇష్యూస్ ఈవెన్ పీసీఓడి కావచ్చు, లేదంటే ప్రీమెచ్యూర్ అంటే పీరియడ్స్ యంగ్ ఏజ్ లో రావడము, ఇలాంటి ఇష్యూస్ కూడా ఎక్కువగా చూస్తున్నాము. అండ్ ఆల్సో వాళ్ళకి యంగ్ ఏజ్ లోనే వేరే బ్లీడింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అవి చాలా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో అలాంటివన్నీ కూడా మన దగ్గర దానికి కూడా ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఓకే. సో చూసారు కదా మేడం ఇంటర్వ్యూ. సో మనకు అన్ని కూడా క్లారిటీగా చెప్పారు. మరి మీకు మేడంతో అపాయింట్మెంట్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ పై కాంటాక్ట్ అవ్వండి.